ఎంత విలువైందో పరిచర్య ధర్మాల్లో కూడా ఉండటం అంత మంచిది. కొంతమంది చెయ్యరు, చేసిన వాళ్ళు చెయ్యనివ్వరు. మరి దీన్ని ఏమంటారు అన్నది నాకు తెలియదు, అది భగవంతుడికే తెలుసు. అంటే వీళ్ళు గోతిలో పడింది కాక ఉన్న వాళ్ళని కూడా గోతిలో పడేచేస్తారు. అలాంటి పరిస్థితిలో ఎప్పుడు ఎవరు మనం ఉండకూడదు. మనకు ఓపుకుంటే మనం చెయ్యాలి. చేయలేనప్పుడు చేసిన వాళ్ళని ఎవరైనా ప్రోత్సహించి పంపించాలి. దేనికి చెప్పండి? పరిచర్యకి. ఎందుకనంటే దేవదూతలకి మరియకి డైరెక్ట్గా తండ్రి అనే దేవుడు చెప్పకుండా ఎవరితో వర్తమానం పంపించాడండి? దూతతో వర్తమానము పంపించాడు. ఈరోజు మనము మందిరాల్లో కరపత్రికలు చాలామంది దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు ఎక్కువ సువార్త చేయాలనే భారం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే వీధుల్లోకి వెళ్ళి దూత ఎలాగైతే చెప్పిందో అలాగా ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రికను అందించి యేసు ప్రభు మీ కష్టాల్లో ఆదుకుంటాడు, మీరు వినండి అని ఒక మాట చెప్పేసి ఆ పత్రిక ఇచ్చేసి వస్తారు. అది ఏంటి అని అంటే ఆ రోజు ఎలాగైతే మరియకి దేవదూత చెప్పిందో ఈరోజు భూమి మీద ఆ సువార్త చెప్పడం కూడా అటువంటిదే. మీరు ఏం చేయాలంటే నేర్చుకోండి ఇలాంటి విషయాలు అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము దేవుని సువార్త ఇతరులకి చేసినప్పుడు పరిచర్య ధర్మాన్ని నెరవేర్చిన వారం అవుతాం. ఇక్కడ దూత యేసు ప్రభువారు కన్యకైన మరియకి గర్భం ధరించబోతుంది అనే సత్యాన్ని తెలియపరిచారు. హల్లెలూయా చెప్దాం. అందుకే ఇక్కడ 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలీలోను నజరేతునని ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునిగా ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుడి చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పిందంట. చూసారా ఏమని చెప్తుంది? ప్రభువు మీకు తోడై ఉన్నాడు. మనము ఈరోజు కొంతమందికి దేవుని మాటలు అలా మనం చెప్పి వారిని బలపరిచేవారుగా ఉందుముగాక. ఎవరుంటారు అలాగా అని అంటే నిజముగా దేవుణ్ణి ప్రేమించిన వారు, దేవుని మీద తృష్ణ కలిగిన వారు, దేవుడి మీద ఆశ కలిగిన వారు, దేవుడిని నిజముగా ప్రేమించిన వారు ఖచ్చితంగా దేవుని వర్తమానాల్ని అందిస్తూ ఉంటారు. రెండోదిగా ఏంటనంటే దైవజనులు కొన్ని సందర్భాల్లో కొంతమందికి వెళ్ళలేక వీరిని వారిని పంపించి ఈ వర్తమానం వాళ్ళకి అందించరండి అని చెప్పినప్పుడు, ఈ పని మీరు చెయ్యండి అని చెప్పినప్పుడు అది కూడా ఖచ్చితంగా మనం చెయ్యాలి. ఎందుకనంటే దేవుడు తన దూతకి చెప్పాడు, మరియతో ఈ రకంగా నువ్వు మాట్లాడి రా అని చెప్పిన విధంగానే దూత వచ్చి తండ్రి చెప్పిన పరిచర్యని చేసింది. ఈరోజు మనం చేయగలుగుతున్నామా అనేది ప్రశ్న. చేయగలుగుతున్నా? మనం చేయకపోయి చేసిన వాళ్ళని ఏ రకంగా ఆపచేసే పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది బుద్ధి మార్చుకుంటే దేవుడు దీవిస్తాడు, మార్చుకోకపోతే మీకు కష్టం వచ్చినప్పుడు దేవుడు వచ్చి నిలబడే పరిస్థితి ఉండదని క్రీస్తునామములో ఖచ్చితంగా చెప్తున్నాను. హల్లెలూయా. రెండో మాట ఏమని చెప్తాడంటే అక్కడ చూడండి, ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవర్తమానం ఏమిటని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందుతివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. హల్లెలూయా చెప్పండి. ఏ పేరు పెట్టారంట? ఆమెను చెప్పండి. యేసు అని పేరు పెట్టెదు. అది కూడా వివరించింది కదా దూత ఎక్కడి నుంచి వర్తమానం తీసుకొచ్చింది? పరలోక రాజ్యం నుంచి మరియకి వర్తమానాన్ని తీసుకొచ్చింది. ఆమె చెప్పినట్టుగానే అతనికి ఏ పేరు పెట్టారు? వాళ్ళు యేసు అని పేరు పెట్టారు. హల్లెలూయా చెప్పండి అందరూ. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ఏ పేరు పెట్టారండి? యేసు. సో మనం ఏం చేయాలంటే యేసు అనే పేరు పెట్టండి అని చెప్పినప్పుడు పెట్టారు. ఈరోజు మనము ప్రభువుకి ఆ విధముగా ఆయన చెప్పిన మాట విని ఆ ప్రకారంగా మనం చేయుదుముగాక. అలా ఉండగలమా మనం? ఇలా ఉండండి బాబు, ఇలా చేయండి అమ్మా, ఇలా చేయండి అని చెప్తే మనం చేయగలమా? కొంతమంది చేయలేకపోతున్నారు. కొంతమందికి సమయం సహకరించక, రెండోదిగా ఆరోగ్యం సహకరించగాని, ఏదో సహకరించగాని పరిస్థితుల్లో ఉన్నామని చెప్తారు. మరి ఆరోగ్యం సహకరించలేనప్పుడు ఇంట్లో పనులు ఎలా చేసుకుంటున్నాం? డ్యూటీలకు ఎలా వెళ్తున్నాం? అవి మరి వెళ్ళకపోతే ఇంట్లో ఇబ్బంది వస్తుందండి. అదే పరీక్ష.
మనకి అనానుకూల పరిస్థితుల్లో కూడా దేవుడు